హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ ఉగాది. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి ఉగాది అయిన 1 వీక్ ఇప్పుడు విష్ చేస్తున్నానని చూస్తున్నారా? సారీ అండి, వ్లాగ్ అయితే లేట్ అయింది. ఏంటో ఈ వ్లాగ్ ఎడిట్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏదో ఒక అబ్స్టాకిల్ రావడమే. లిటరలీ చెప్పాలంటే ఇది నేను 3rd టైం ఎడిట్ చేయటము. నెక్స్ట్ డేనే పోస్ట్ చేద్దాం అనుకున్నాను, అన్ఫార్చునేట్లీ కుదరలేదు. యూజువల్లీ మేమైతే ఎటువంటి ఫెస్టివల్ అనేది జరుపుకోము. సో కిడ్స్కి అయితే అస్సలు వాటి గురించి అవేర్నెస్ లేదు. ఇండియాలో అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అయితే వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి సో అక్కడ ఉన్నప్పుడు కొంచెం చూసేవారు. కరెక్ట్గా వాళ్ళకి తెలిసి వచ్చే టైంకి అయితే మేము ఇక్కడికి మూవ్ అవడంతో వాళ్ళకి ఇంకా ఆ ఛాన్స్ కూడా లేకుండా అయిపోయింది. మనమంతా చెప్పి నేర్పించినా కూడా మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది కదా. ఇక మేము ఉండే దగ్గర అయితే ఇండియన్స్ అయితే చాలా తక్కువ. బట్ ఏం చేస్తాం, తప్పదు. మనమే స్లోగా చెప్పుకుని నేర్పించుకోవాలి. ఒకటి కావాలంటే ఇంకొకటి వదులుకోవాలి కదా. ఇక ఈరోజు అయితే మార్నింగ్ లేచాక హౌస్ అంతా కూడా ఒకసారి అయితే క్లీన్ చేసి ఇంక అందరికీ కూడా ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను. ఉగాది వీకెండ్ రావడంతో ఒక హాలిడే అయితే మిస్ అయిపోయింది కదా. మరి మీలో ఎంతమంది ఫీల్ అవుతున్నారు? మాకైతే ఆ ఛాన్స్ లేదులేండి. ఏ డే వచ్చినా అన్ని డేస్ సేమ్ డేసే. ఈరోజు బబ్లుకి ఏదో మూడ్ బాగున్నట్టుంది. ఆయిల్ పెడతానంటే చక్కగా వచ్చి అయితే కూర్చున్నాడు. లేదు అంటే డైలీ కూడా నాకైతే చుక్కలు చూపిస్తాడు. చాలా ఇరిటేట్ అవుతాడు. ఆయిల్ పెట్టుకోవడం అనేది వాడికైతే అస్సలు నచ్చదు. ఇన్ కేస్ మనం ఏదైనా బలవంతంగా పెట్టాము అంటే అది క్లీన్ చేసేంత వరకు కూడా అస్సలు ఊరుకోడు. ఇంక ఇలా దొరికినప్పుడే కదా మనకి ఛాన్స్. సో నేనైతే చాలా మంత్స్ తర్వాత వాడికైతే ఫుల్గా ఆయిల్ అప్లై చేసి ఇంకా నలుగు పెట్టి అయితే ఇద్దరికి బాత్ అయితే చేపించేశాను. ఈరోజు చైత్రకి ట్రెడిషనల్ వేర్ వేద్దాం కదా అని అయితే ఈ డ్రెస్ అయితే తీసాను. బట్ తెలిసిందే కదా మనకైతే లాస్ట్ మూమెంట్లో అన్ని హ్యాండ్ ఇస్తూ ఉంటాయి. సో అట్లనే చైత్రకి అయితే ఇది కొంచెం షార్ట్ అయ్యింది. సెట్ చేద్దామని చాలా ట్రై చేశాను. బట్ అప్పటికే చాలా లేట్ అయిపోవడంతో ఇంకా లైట్ తీసుకున్నాను. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఉగాది పచ్చడి అయితే స్టార్ట్ చేశాను. నేనైతే ఆల్రెడీ ఇవన్నీ కూడా నైట్ ప్రిపేర్ చేసి అయితే పెట్టుకున్నాను. పాపం మా హస్బెండ్ అయితే నేను అడిగానని చెప్పి ఈ వేప్ గురించి తిరిగిన ప్లేస్ అయితే లేదు. ఇంకా నైట్ 11 వరకు తిరుగుతూనే ఉన్నారు. ఫైనల్లీ గాట్ ఇట్. లాస్ట్ ఇయర్ అయితే ఇంకా అసలు దొరకలేదని చెప్పి ఇంకా లాస్ట్ ఇయర్ అయితే పచ్చడి కూడా చేయలేదు. ఈసారి అయితే నాకు కన్ఫర్మ్ కావాలని అడిగాను. సో చాలా తిరిగారు. బట్ దీని మీద కాన్సన్ట్రేట్ చేసి రిమైనింగ్ మ్యాంగో అండ్ బనానా అయితే మర్చిపోయారు. సో మార్నింగే లేచి ఇంకా తీసుకొస్తానని అయితే వెళ్ళారు. ఇంకా మీన్వైల్ నేనైతే ఇదంతా ప్రిపేర్ చేస్తున్నాను. మా చిన్నప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళు ముందు రోజే ఇదంతా క్లీన్ చేసుకుని పెట్టుకునేవారు. బికాస్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే పచ్చడి అయితే చేయడం అనేది స్టార్ట్ చేసేవారు. నాకైతే ఈ ఫెస్టివల్స్ అన్నీ కూడా చాలా స్పెషల్. బికాస్ ఇవన్నీ కూడా నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర సెలబ్రేట్ చేసుకునేదాన్ని. ఎస్పెషల్లీ ఉగాది అయితే చాలా స్పెషల్. బికాజ్ అమ్మమ్మ వాళ్ళు అయితే బనానాస్ అయితే సెల్ చేసేవారు అనమాట. సో 1 month ముందు నుంచే చాలా హడావుడిగా ఉంటుండేది. ఐ రియలీ మిస్డ్ దోస్ డేస్. అప్పుడు నేను వాళ్ళకి హెల్ప్ చేసేదాన్ని. ఇప్పుడు మా కిడ్స్ నాకు హెల్ప్ చేస్తున్నారు. అప్పుడైతే తెలియలేదు కానీ ఇప్పుడైతే అనిపిస్తుంది మన చైల్డ్హుడ్ చాలా ఫాస్ట్గా అయిపోయిందని. అవును, మీరు ఉగాది పచ్చడి ఎలా చేస్తారు? మేమైతే మెయిన్గా బనానాస్తో అయితే చేస్తాము. బాగా రైపైన బనానాస్ స్మాష్ చేసి అందులో చింతపండు, బెల్లం, ఉప్పు, కారం ఇవన్నీ కూడా యాడ్ చేస్తాము. నేను మా అమ్మమ్మ చేసే ఉగాది పచ్చడి తప్పించి అయితే కూడా అంత ఇష్టంగా అయితే తినలేదు. మా మమ్మీ చేసింది కూడా జస్ట్ టేస్ట్ వరకునే చేసేదాన్ని. అంత ఇష్టము మా అమ్మమ్మ చేసే ఉగాది పచ్చడి అంటే నాకు. నమ్ముతారా, మా అమ్మమ్మ ఒక గెల అరటిపళ్ళతో ఉగాది పచ్చడి చేసేదంటేను. అవునండి, నిజం. అంత చేసినా కూడా ఈవినింగ్ వరకు కూడా ఉండేది కాదు. ఇంట్లో అయితే చాలా ఎక్కువగానే ఉండేవాళ్ళము. నియర్లీ ఒక 12 members వరకు ఉండేవాళ్ళము. అక్కడ ఓన్లీ ఇంట్లో వాళ్ళ గురించే కాదు, అక్కడ ఏంటంటే బయట అందరికీ కూడా పంచిపెడుతూ ఉంటారు ఒకరికొకరు. సో అందు గురించి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తుంటారు. ఇకైతే నేను ఉగాది పచ్చడి చేయడం అనేది ఇదే ఫస్ట్ టైము. సో నాకైతే అంత పర్ఫెక్ట్గా తెలీదు. సో ఒకవైపు నుంచి మా మమ్మీ చెప్తుంటే నేనైతే సారీ నేను కాదు, మేమైతే చేస్తున్నాము. Yummy. Oh my god, that one is hot. There's a juice coming. Oh my. మిరియాల పొడి వేయాలా? థ్యాంక్ గాడ్, అసలు కిడ్స్ టేస్ట్ చేస్తారనుకోలేదు. బట్ చైత్ర అయితే ఓకే. బబ్లు అయితే ఫస్ట్ ఏంటో అనుకుని వచ్చాడు కానీ టేస్ట్ చేసి ఇంకా నచ్చలేదని చెప్పి అయితే వెళ్ళిపోయాడు. నేను ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి అండ్ మా హస్బెండ్ బయటకు వెళ్ళి రావడానికి చాలా లేట్ అయిపోయింది. సో ఇంకా డైరెక్ట్గా బ్రంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట.
సో ఈరోజు నేను ప్రిపేర్ చేసిన స్పెషల్స్ అయితే ఇవి: చింతపండు పులిహోర, మామిడికాయ పప్పు, ఇంకా గారెలు, బూరెలు, ఉగాది పచ్చడి. అన్నీ బాగానే వచ్చాయి, బట్ గారెలు ఎందుకో చాలా గట్టిగా వచ్చాయి. ఫస్ట్ ఆనియన్స్ అయితే వేసాను, అవి అయితే చాలా బాగున్నాయి. ఇదైతే ఆనియన్ లేకుండా వేసాను, కొంచెం గట్టిగా వచ్చినాయి అయితే అన్నారు. రిమైనింగ్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఏంటో రెగ్యులర్ డేస్లో కంటే ఇలా ఫెస్టివల్ టైంలో ఇవన్నీ చేస్తేనే ఒక వైబ్ అయితే వస్తుంది కదా. బట్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మా హస్బెండ్కి అయితే ఎప్పటి నుంచో బూరెలు తినాలనిపిస్తుంది అంటే, సో ఫైనల్గా ఈరోజు అయితే కుదిరింది. అండ్ ఇంకా మేము తినేసిన తర్వాత కిడ్స్ కూడా పెట్టేసాము. సో మాకైతే ఇవంతా కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా నైట్కి ఒక వీడియో ఉంటే అది కూడా షూట్ చేసుకున్నాము. సో ఫైనల్గా మా ఉగాది అయితే ఇలా జరిగింది. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అండ్ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది.